ఫ్రెండ్స్, ఈరోజు పూర్ణం బూరెలు చక్కగా లాస్ట్ వరకు చూడండి, వీడియో ఎండింగ్ వరకు మంచి మంచి టిప్స్ అయితే చెప్తాను. దీనిలో మనం దోశ పిండిలాగా ఒక గ్లాసు మినపప్పు, ఒక గ్లాసు బియ్యం వేసేసుకొని దోశ పిండి కన్నా కొంచెం చిక్కగా కొంచెం పలుగ్గా పట్టుకోండి. దీనిలో ఒక స్పూను పంచదార, ఒక స్పూను ఉప్పు వేసేసుకొని సాఫ్ట్గా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పంచదార అనేది ఒక టిప్ అండి. దీనికోసం ఒక గ్లాసు పచ్చెనపప్పు తీసుకున్నాను పూర్ణం కోసం. చక్కగా కడిగేసేసి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసేసి దీన్ని మనం ప్యాన్లో పెట్టేసుకోవాలి. కుక్కర్లో పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇలా అయితే తొందరగా పని అవుతుంది. మనం విడిగా పెడితే ఈ పచ్చెనపప్పు చాలా లేటుగా ఉడుకుతాయి కాబట్టి ఇలా చేయండి. ఒక గ్లాసు ఎక్స్ట్రా వాటర్ తీసేసిన తర్వాత ఇలా స్మాషర్తో స్మాష్ చేసుకుంటే ఈ విధంగా ఉంటుంది. మీకు ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఒక గ్లాసు పచ్చెనపప్పుకి ఒక గ్లాసు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. తీపి ఇంకా కావాలంటే కొంచెం వేసుకోండి, కానీ కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని శుభ్రంగా కరగబెట్టేసి మనం పచ్చెనపప్పు మిశ్రమంలో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా కుక్కర్ ప్యాన్లో వేసుకుంటే, లేదంటే అడుగు మందంగా ఉన్న గిన్నెలో వేసేసుకున్నా కూడా అడుగు పట్టకుండా ఉంటుంది. చక్కగా ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడకనివ్వాలి. ఇలా దగ్గరగా ఉడుకుతున్నప్పుడు దీనిలో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి ఒక స్పూన్ నెయ్యి వేయండి. ఇలా నెయ్యి వేయడం వల్ల తొందరగా ఉడికిపోతుంది, అడుగు పట్టకుండా చక్కగా ఇలా వస్తుంది. చూసారా పూర్ణం లోపల ఎంత సాఫ్ట్గా చక్కగా రెడీ అయిందో. దీన్ని చక్కగా మనకు కావాల్సిన సైజులో బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి మనం రెడీ చేసుకున్న పిండిలో ఈ పూర్ణం వేసేసి ఇలా చేత్తో వేసేసుకోవాలి. మీకు చేత్తో వేయడానికి భయంగా అనిపిస్తే ఇలా గరిటెతో కూడా వేసుకోవచ్చు. గుంట గరిటె ఉంటాయి కదా, దాంతో వేసుకోవచ్చు. పండగల సీజన్లో మనం దేవుడికి ప్రసాదంగా పెట్టడానికైనా, ఇంటికి స్పెషల్గా ఏదైనా అకేషన్స్ వచ్చినా కూడా ఇలా పూర్ణాలు చేసుకోవడం మన హిందూ సాంప్రదాయం. మరి మీలో ఎంతమందికి ఈ పూర్ణం బూరెలు ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేయండి. మరి నా వీడియో అయితే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. చూసారా పూర్ణం బూరెలు అయితే చాలా బాగా వచ్చినాయి. పైన క్రిస్పీగా, లోపలైతే సాఫ్ట్గా వచ్చింది పిండి. చాలా బాగున్నాయి. మరి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలా మీకు నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. చూసారా పూర్ణం ఎంత బాగా వచ్చిందో. థ్యాంక్ యూ.